శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు కూడా వారం రోజులు గ్రహ ప్రభావం 12 రాశుల మీద ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. డబ్బు విషయంలో అంటే ధనం విషయంలో ఫైనాన్స్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. మీ జాతకాలు రీచి చూసుకోండి, ఖచ్చితంగా మీకు రావాల్సిన డబ్బులు మీకు వచ్చి తీరుతాయి. అంతేకాకుండా చిన్న చిన్న చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, ఆలస్య అవడాలు, ఆవేశాలు ఉంటాయి. ప్రతి వాళ్ళకి ఉంటాయి, భయపడడం అవసరం లేదు. పైగా గురుదృష్టి బాగుంది కాబట్టి కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు, కుటుంబంలో కలిసి ఉండము, సరదాగా వాళ్ళతో గడపడము అద్భుతంగా ఉందండి మీకు. అంతేకాకుండా విద్యలో బాగా రాణిస్తారు. ఆభరణ యోగం కూడా మీకు ఉంది. అలాగే సింహరాశి వాళ్ళకి 4th భావంలో చంద్రుడు ఉన్నాడు. 12th హౌస్ నాడు 4th భావంలో విదేశీ పర్యటన. అలాగే గురుదృష్టి ఉంది, గజకేశ్వర యోగం. అంటే కంఫర్టబుల్, సంగీతంలో బాగా రాణిస్తారండి. తల్లి ప్రేమ అద్భుతంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుక్కుంటారు. రైతులకి చాలా బాగుంటుంది. కొత్త కొత్త ఆలోచనలు మీకు వస్తాయి. దాంట్లో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా 7వ భావంలో మీకు రవి, శని, బుధులు. యాక్చువల్గా అండి లగ్న సప్తమాధిపతులు సప్తమంలో కానీ లగ్నంలో కానీ కలిసి ఉంటే వాళ్ళకి వివాహంలో తెలిసిన సంబంధమో అంటే మేనరికమో బ్లడ్ రిలేషనో ఏదో ఉంటుంది. అలాగే లగ్నాధిపతి 7వ భావంలో అంటే విదేశ పర్యటన, విదేశాల్లో జీవిస్తారు, విదేశాల్లో నివసిస్తారు అని ఉంది ఒక పాయింట్. సో కాబట్టి రవి బుధుల కాంబినేషన్ 7వ స్థానంలో మంచిదే. కాబట్టి శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఆలస్య వివాహాలు, ఆలస్యంగా మీకు ప్రతి పని అవ్వడము, అయితే మీ చేస్తున్న బిజినెస్లో కొద్దిగా ఇబ్బంది కలగడం జరుగుతుంది. కొద్దిగా సింహరాశి వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అండి. చిన్న చిన్న 7వ భావం బాగాలేదు, 8వ స్థానంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లం ఉంది. అష్టమంలో శుక్రుడితో కలిసి రాహు పరివర్తనలో ఉన్నారు. శుక్రుడితో కలిసి రాహు 8వ స్థానంలో ఉండడం వలన కొద్దిగా ప్రయాణాలు మాత్రం అధికంగా ఇస్తారు. మీ గృహంలో కానీ శారీరక పీడ, గృహంలో పీడ, చిన్న చిన్న ఇబ్బందులు, ప్రయాణాలు చేయడం వలన, లేకపోతే నదీ స్థానాలు, పుణ్యనదుల స్థానాలు, త్రివేణి సంగమ స్థానాలు చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లం రావడానికి శుక్రరాహులు కారణమవుతున్నారు. అంతేకాకుండా భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకి భాగ్యస్థానం కాదు దశమస్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి మీరు విదేశీ పర్యటన చేయడము, లేకపోతే మీరు పుణ్యనదుల స్థానాలు చేయడము, లేకపోతే కాదు పుణ్యనదుల స్థానాలు, అంతేకాక గంగా స్నానము, త్రివేణి సంగమం ప్రయాగరాజ్లో స్నానాలు చేయడానికి మీకు ఎక్కువ అవకాశం ఉంది. స్నానాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు మీకు వస్తాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఆడిటర్స్ అంటాం సరే వాళ్ళకి గురు ప్రభావం 7వ స్థానంలో అయితే దశమంలో ఉండడం వల్ల వేద పండితులకి, అలాగే అడ్వకేట్స్ అంటాము వాళ్ళకి గురుబలం బాగుంటారు. దశమంలో మంచి బ్రహ్మాండంగా టీవీగా ఉంటారు. అంత బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు గురుబలం బాగుంది. దశమ గురుడు ఉన్నాడంటే అది చూసుకోగలదండి. అద్భుతంగా ఉంటారు వాళ్ళు, వేదాలు వల్లిస్తూ ఉంటారు వేద పండితులు, అద్భుతం. అలాగే లాభస్థానంలో అత్యంత రాజాకారుడు కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా. సింహరాశి వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదండి. మీకు దశమంలో గురుడు, లాభంలో కుజుడు అద్భుతంగా రాణిస్తారు. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండంగా సాధిస్తారు. ఎక్కడక్కడ వెనకబడరు. అలాగే రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగస్తులు కూడా అంటే ప్రమోషన్స్, పదవులు రావడము ఇవన్నీ జరగబోతున్నాయి. సో ఈ విధంగా సింహరాశి వాళ్ళు ఏమాత్రం భయపడకండి. మీరు శనీశ్వరుని, వెంకటేశ్వర స్వామిని, శివాభిషేకాలు మూడింట్లో ఏదైనా సరే మీరు చేసుకుంటూ ఉండండి, అద్భుతమైన ఫలితాలు పొందుతారు. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన రెమెడీస్ ఏంటయ్యా అంటే ఈ వారంలో సూర్య భగవాన్ని కొలవడము, సూర్య భగవాన్ని ఆరాధన చేయడము, అలాగే అమ్మవారి యొక్క పవర్ ఉండాలి కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడము, ముఖ్యంగా శివాభిషేకాలు అంటే గంగా నది స్నానాలు అవన్నీ చేస్తూ ఉంటాం కదండి మనం. శివాభిషేకాలు చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వలన మంచి శుభఫలితాలు కలుగుతాయండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం మర్చిపోకూడదు. ఎవరికి ఏది వీలుంటే ఆ విధంగా పుణ్యక్షేత్ర దర్శనాలు, నది స్నానాలు చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే సూర్య భగవాన్ ఆరాధన మాత్రం మర్చిపోకండి. ఇది మాఘమాసం కాబట్టి సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, అన్ని రంగాల్లోనూ అడ్మినిస్ట్రేటివ్ రంగంలో కూడా, పొలిటికల్ రంగంలో కూడా ముందంజలో ఉంచేవాడు సూర్య భగవానుడే. కాబట్టి సూర్య భగవాను ఆరాధన చేసుకుందాం. సూర్య భగవాను యొక్క ఆశీస్సులు మనందరము పొందుదాం. స్వస్తి.